ఆర్యవైశ్య సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమాజాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరారు. ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టింది. నా మీద పంచ్ ప్రభాకర్ మాట్లాడిన విధానాన్ని గురించి కాదు, మా జాతి మీద మాట్లాడిన విషయాన్ని గురించి మాట్లాడేదానికి ప్రెస్ మీట్ పెట్టాం. ఇండివిజువల్ అనేది ఎప్పుడైనా ఉంటాయి, రాజకీయాల్లో ఉన్నాక అనిపించుకోవటం, అనటం, సవాల్ అంటాం, అది పరిపాటి. కానీ మా వైశ్య జాతి గురించి పనికిరాని మాటలు మాట్లాడాడు. సో దాని విషయంలో స్పందించాలని చెప్పాను. దాంట్లో నేను చెప్పింది ఏం చెప్పాను మాటల్లో, రాయలసీమ ప్రాంతంలో నా మీద దుహంకారంగా లేకపోతే దురుసుతనంగా పెత్తందారిగా నా మీద వచ్చిన వారికి, మీసాలు తిప్పిన వారికి మీసాలు దింపాను అన్నారు. అది రెడ్డి జాతికి నేనన్నాను అని ఆయన మాట్లాడటం అవివేకం, మూర్ఖత్వం. ఇది నేను చెప్పడం కాదు, నా దగ్గర ఉండేది మొత్తం రెడ్డి గారులే ఫ్రెండ్స్ ఉండేది, చాలామంది నాతో ఉండేది. మార్నింగ్ టు నైట్ చాలా రెడ్డి గారితో స్నేహంతో ఉంటున్నాం. అటువంటిది ఈ మూర్ఖుడు చెప్పడం అది అవివేకం అని తెలియజేస్తున్నాను. ఆ మూర్ఖుడు ఒకటి తెలుసుకోవాలి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది మీకు వినిపిస్తాను. టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు. గుర్తింపు. సో అందరూ తెలుసుకోవాల్సింది, నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే మాట్లాడాను. నా గురించి ఆయన మాట్లాడాడు, అదే నేను చెప్పాను. రాయలసీమ ప్రాంతంలో నన్ను ఎదిరించిన వాళ్ళు, నా మీద మీసాలు తిప్పిన వాళ్ళు, మీసాలు దించేయటం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. స్నేహానికి స్నేహంగా ఉంటాను, అభిమానానికి అభిమానిస్తుంటాను అని చెప్పడం జరిగింది. దానికి రెడ్డి సమాజాన్ని నేనేదో కించబడుతున్నట్లు, నా బాల్ హెడ్ గురించి మాట్లాడటం, నా పర్సనల్ గురించి మాట్లాడటం, ఇండివిజువల్గా నా డ్రెస్సు గురించి మాట్లాడటం, ఒక మూర్ఖునిగా మాట్లాడటం జరిగింది. కొంతమంది ఒక్కొక్క మతంలోనూ కులంలోనూ చెడపుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి చెడపుట్టినవాడు వీని వల్ల ఏమవుతుంది, ఇటువంటి మూర్ఖుల వల్ల ఈ సోషల్ మీడియా, ఈయన నడుపుతున్న సోషల్ మీడియా వెనక నడుపుతున్నదో, లేకపోతే వెనక ఉండేది ఎవరో, లేకపోతే వెనక ఎవరున్నారో వాళ్ళ కోసం తపన పడే ఈయన వారికి నష్టమే చేస్తాడు కానీ లాభం చేయడు. ఇలాంటి మూర్ఖుల వల్ల ఆ పార్టీకి కొన్ని కులాలు దూరం అవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాపు కులం దూరం అయిపోయింది. చాలామంది మెజారిటీ ఆఫ్ వర్గం, కమ్మ వర్గం మెజారిటీ ఆఫ్ దెమ్, వీళ్ళతో చాలామంది ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళు, వాళ్ళు దూరమయ్యారు. ఇప్పుడు వైశ్యులు
వారిని కూడా దూరం చేస్తున్నాడు. వైశ్య జాతిని తిట్టి, వైశ్య జాతిని ఎందుకురా నువ్వు తిట్టడం? మూర్ఖుడా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇండియాలో రా, మాట్లాడతారు మా వైశ్య జాతి. మా వైశ్య జాతి నువ్వు మాట్లాడిన మాటలకు పసిరిక పాముకి ఎక్కువ